mighty thunderings, saying, Hallelujah, for the Lord God omnipotent reigneth. Hallelujah. ఆయన ఏలుచూ ఉన్న దేవుడు, ఏలుచూ ఉన్నాడు. దట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. హల్లెలూయా. 7వ వచనం చూసినప్పుడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. లెట్ us be glad and rejoice and give honor to him, for the marriage of the Lamb is come, and his wife hath made herself ready. ఎంత బాగుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. కోటాను కోట్ల దేవదూతలు, ఆ 4 జీవులు, 24 పెద్దలు, ఎవడనూ లెక్కింపజాలని దేవదూతల సమూహపు శబ్దముతో దేవుని స్తుతించుడి, 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 స్తుతించుడి. ఆయనకే రక్షణ, ఆయనకే ప్రభావము, ఆయనకే మహిమ యుగ యుగములు ఎల్ల వేళలా కలుగునుగాక అని ఆ ప్రభువుకు మహిమను ప్రభావమును ఆరోపించుచు భక్తులందరూ పరలోకములో నుండి స్తుతించుచూ ఉన్నారు. స్తుతించుడి అని చెప్పుచూ ఉన్నారు. మానవుడు, భూమి మీద ఉన్న మానవుడు ఆ స్వరము వింటే స్తుతిస్తాడు. ఆ స్వరం వింటే గజగజ వణుకుతాడు. దేవునికి భయపడు వారలారా, దేవుని దాసులారా అని అడ్రస్ చేస్తాడు. దేవునికి భయపడ్డవారు దేవుని స్తుతించుట, దేవునికి ఘనపరచుట, దేవునికి సాగిలపడుట, దేవుని నామమెత్తి ఉత్సహించుట, దేవుని ఘనపరచుట అనేది గొప్ప బాధ్యత. ప్రభు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప ధన్యత. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నీ హృదయపంతరంగమంతా తెరిచి ఆ ఘనమైన ప్రభువుకు స్తుతులు స్తోత్రములు చెల్లించి నివాళులు అర్పించచ్చు ఆ ప్రభుకే మహిమ ఘనత ఆరోపిద్దాం. అటు దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావము కలుగునుగాక నా ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.